నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. ఒకసారి నారద మహామునీంద్రుడు వసుదేవుడి గృహమునకు ఏతించగా వసుదేవుడు ఆయనకు భక్తితో తగిన సత్కారాలు చేసి సంతుష్టిని చేసి, మహాత్మా, మేము భగవంతుని మోహంలో పడి పుత్రుడి కోసమే ఆరాధించాం, కానీ ముక్తి గురించి ఆరాధించలేదు. అందుకని ఏ ఏ ధర్మాలు పురుషుడు విని శ్రద్ధగా ఆచరించాలో చెప్పండి. ఇంకా ఎల్లవేళలా విచిత్రమైన దుఃఖాలతో భయంతో నిండిన ఈ సంసారంలోంచి విముక్తి పొందే మార్గం చెప్పమని అర్థిస్తాడు. అప్పుడు స్వయంభవ మనువు పుత్రుడు ప్రియవతుని ద్వారా అగ్నిదేవుడు నాభికి వృషభదేవుడు జన్మించారు. వృషభదేవుడు స్వయం భగవంతుని అంశ. మోక్ష సంబంధమైన ధర్మాలు తెలియజేశాడు. ఈ వృషభదేవుని 100 మంది పుత్రులలో భరతుడు అగ్రగణ్యుడు. మిగతా 99 మంది పుత్రులలో 9 మంది భరతఖండంలోని 9 ద్వీపాలకు అధిపతులు అయ్యారు. 81 మంది కర్మ మార్గం ద్వారా బ్రాహ్మణులు అయ్యారు. మిగతా 9 మంది ఆత్మజ్ఞానంలో అభ్యాసం పొందారు. వారు దిగంబరులై ఆత్మవిద్యలో నిపుణులై భూమి మీద విహరింపసాగారు. ఒకనాడు వీరు 9 మంది విదేహుడైనటువంటి జనక మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్ళారు. వారిని పరమ వైష్ణవ భక్తులుగా గుర్తించి వారికి తగిన సత్కారాలు చేసి రాజు మోక్షాన్ని పొందడానికి అన్నిటికన్నా ఉత్తమమైన కళ్యాణకారి అయిన సాధనను వివరించమని అడుగుతాడు. జనక మహారాజు ప్రశ్నకు వృషభదేవుని కుమారులు ప్రకృతి అంతా భగవత్స్వరూపంగా భావించి శ్రీకృష్ణునిపైన ప్రేమతో సర్వం అంకితభావంతో ఇల్లు మొదలైన వాటిపై వైరాగ్యభావంతో ఉండి పరమాత్మను ఆరాధిస్తూ ఉంటే పరమభక్తి లభిస్తుందని చెప్తారు. ఇంకా ఎవరు ఉత్తమ వైష్ణవుడో, ఎవరు మధ్యమ వైష్ణవుడో, ఎవరు ప్రాకృత వైష్ణవుడో కూడా చెప్తారు. నిన్నటి రోజున ఈ విషయాలన్నీ కూడా వసుదేవునికి నారద మహాముని చెప్పినట్లుగా సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్పినట్లు మనం చదువుకున్నాం. దీనిని బట్టి మానవుడు విధి విహితము లేదా స్వభావానుసారంగా శరీరం చేత కానీ, మనసు చేత కానీ, వాక్కు చేత కానీ, బుద్ధి చేత కానీ చేసిన సమస్త కర్మలు కూడా శ్రీమన్నారాయణునికి సమర్పించాలి. అర్పణ బుద్ధి లభించిన వారు అనన్య భక్తితో భగవంతుని ఆరాధిస్తారు. ప్రకృతి సమస్తం కూడా భగవత్స్వరూపంగా భావించాలి. పరమాత్మకు శరణాగతుడైన వానికి పరమశాంతి లభిస్తుంది. కర్ణత్రయంబు చేతను నరుండే కర్మంబు చేయు నయ్యై వేళన్ హరికర్పణమని పలుకుట పరువిడి సుజ్ఞానమండ్రు పరమమునీంద్రుల్. ఇంకా సతతంబును కృష్ణు సంకీర్తనంబులు వీరులకింపుగా వినంగవలయు హర్షంబు తోడుత హరినామ కథనంబు పాటల నాటలన్ వరంగవలయు నారాయణుని దివ్య నామాక్షరంబులు హృద్వీధి సతతంబు నెన్నవలయున్ గంజాక్షులీలలు కాంతరములనైన భక్తియుక్తంబుగాన్ వాడవలయు వెర్రి మూర్ఖిని లీలతో విశ్వమయుని నొడబుచును లోక బాహ్యత నొందవలయు వింతయును విష్ణుమయమని ఎరుంగవలయు భేదమొనరింపవలదు మేదినీసా భేదమొనరింపవలదు మేదినీసా అంటారు. ఇక ముందుకు వెళ్దాం. శ్రీమద్భాగవతం 11వ స్కంధం 3వ అధ్యాయం. నిమి ప్రశ్నలు, మునుల జవాబులు. నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ
తుభ్యం భగవతే నమః. నిమి జనక మహారాజు అడిగాడు, ఓ మహర్షి, నేను శ్రీ మహావిష్ణువు మాయని తెలుసుకోవాలి అనుకుంటున్నాను, దయచేసి వర్ణించండి. ఆ రాజు మాటలు విని వృషభదేవుని పుత్రులలో ఒకడైనటువంటి అంతరిక్షుడు అనే యోగి పుంగవుడు చెప్పసాగాడు. హే రాజా, భగవంతుడు తన అంశరూపులైన జీవులకి భోగము మరియు మోక్షాన్ని ఇచ్చేందుకు తను సృష్టించిన పంచభూతాల ద్వారా ఉత్తమమైన మరియు ఉత్తమం కాని దేహాలని పుట్టించాడు. భగవంతుడి ఈ సృష్టించే శక్తినే మాయ అని పిలుస్తారు. అటువంటి జీవులకి ఉపకరించేందుకు పంచమహాభూతాలతో సృష్టించిన శరీరంలో అంతర్యామి రూపంలో ప్రవేశించి ఉండి భగవంతుడు మనసుతోనూ మరియు 10 ఇంద్రియాలతోనూ విషయాలని విభజించి జీవుల చేత ఆ విషయాలని భోగింపజేసే క్రియనే ఆ భగవంతుడి మాయ అని అంటారు. తదనంతరం అంతర్యామి ఆత్మ వలన ప్రకాశింపచేయబడిన ఇంద్రియాలతో విషయాలను భోగిస్తూ ఉత్పన్నమైనటువంటి ఈ శరీరాన్ని పురుషుడు రూపం అని నమ్ముతూ శరీరాదులలో ఆసక్తుడై ఉంటాడు. కర్మ ఇంద్రియాలలో కోరికతో కర్మలు చేసేవాడు మరియు ఆ కర్మలను సుఖదుఖ రూప ఫలాలను గ్రహించేవాడు అయిన జీవుడు ఈ భ్రమ చెందుతూనే ఉంటాడు, కానీ విముక్తిని పొందడు. ఈ ప్రకారం అనేక దుఃఖాలనిచ్చే కర్మ గతులను పొందుతూ ఈ జీవుడు పరాధీనుడై మహాప్రళయం సంభవించే వరకు జన్మిస్తూ మరణిస్తూ ఉంటాడు. ఇదంతా పరమేశ్వరుడు మాయే. మళ్ళీ నిమి మహారాజు అడిగాడు, ఓ మహర్షులారా, ఈశ్వరుడి మాయ జితేంద్రుడు కానివారికి చాలా కష్టమైనది. ఇందువల్ల దేహాభిమానులు కూడా ఏ విధంగా దీనిని సుఖంగా దాటగలరో నాకు దయచేసి చెప్పండి. అప్పుడు 4వ ఋషి అయినటువంటి ప్రబుద్ధమానుడు ఇలా చెప్పసాగాడు, ఓ రాజా, శ్రీకృష్ణ భగవానుడి భక్తి కన్నా మాయని దాటడానికి వేరే ఉపాయం లేదు. అందుకని సాధన సహితమైన భక్తి గురించి చెప్తాను. స్త్రీ పురుషులు కలిసి తమ సుఖం కోసం దుఃఖం పోవాలని కర్మలు చేయడం మొదలు పెడతారు. కానీ ఆ కర్మల ఫలంలో కూడా దుఃఖాన్నే చూస్తారు. కర్మల వలన ధనం మొదలైనవి లభించినా అవి సుఖాన్ని ఇవ్వవు. అందుకని అవి నిత్య దుఃఖకారకులు. ధనము, గృహము, పుత్రులు, బంధువులు మరియు పశువులు లభించి ఏమి లాభం? అవన్నీ మిథ్యే. ఈ విధంగా ఈ లోకం మరియు ఈ లోకంలోని సుఖం ఎలాగ నాశకాలో అలాగే కర్మల వల్ల సిద్ధించిన పరలోకము మరియు అక్కడి సుఖము కూడా మిథ్యే. ఎందుకంటే అక్కడ తనకు సమానమైన ఈర్ష్య, మనకన్నా అధికుల నింద, స్వర్గం నుంచి పడిపోతామేమో అన్న భయము, ఇలాంటి దుఃఖాలు ఉన్నాయి. ఈ విధంగా కొంచెం భూమి ఉన్న రాజులకి తమతో సమానమైన వారిని చూసి ఈర్ష్య, తమ కంటే అధికుల నింద, చక్రవర్తి రాజుల భయము మొదలైన క్లేశాలు ఉంటాయి. అందుకని మీకు పరమహితం కావాలి అంటే గురువు యొక్క సేవ చెయ్యాలి. భక్తులకు తన ఆత్మని ఇచ్చే పరమాత్ముడు అయిన ఆ శ్రీహరి ఏ వైష్ణవ ధర్మాలతో సంతృప్తి చెందుతాడో అటువంటి ధర్మాలని మరియు గురువుని ఆత్మ మరియు ఇష్టుడిగా తెలుసుకొని భక్తులు నిష్కపటంగా గురువు సేవ చేయాలి. ప్రథమంగా అన్ని వస్తువులలోనూ మనస్సుని చంచలం కానివ్వకూడదు. తర్వాత సత్సంగం చెయ్యాలి. తదనంతరం అన్ని జీవులలోనూ మనస్సు మరియు వాక్కుతోనూ దయను మరియు సమానులతో మిత్రత్వాన్ని, ఉత్తములతో అమృతని ఆచరించుకోవడం నేర్చుకోవాలి. మట్టి మరియు నీటితో బాహ్య శరీర పవిత్రతను, దంభము, అహంకారము లేని మనసు యొక్క పవిత్రతను, తన ధర్మాచరణాన్ని చేయాలి. ఇంకా వృధాగా మాట్లాడడం మానేయాలి. వేదాలు పఠించాలి. సరళత, ఋతు సమయంలో స్త్రీతో కలవడం చదించాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అహింస, సుఖదుఖాలు, శీతలము, ఉష్ణము లాంటి ద్వంద్వ పదార్థాలలో హర్షము కానీ శోకము కానీ కలుగు చేసుకోకూడదు. ఈ విషయాలన్నీ నేర్చుకోవాలి. ఏ శాస్త్రాలని ఒక్క భగవంతుడే చెప్పగలడో అటువంటివి వినాలనే శ్రద్ధ చూపించాలి. ఎవరిని నిందించకూడదు.
మనస్సుని ప్రాణాయామంతో నియంత్రించాలి. వాక్కుతో అసత్యం పలుకకూడదు. కర్మతో చేష్టలు చేయకూడదు. సత్యం పలకడం నేర్చుకోవాలి. అంతఃకరణం మరియు అన్ని ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. ఈ దానాలు, తపాలు, సదాచారం, తనకి ఏ వస్తువులు ప్రియమైనవో అవి అన్నీ, మరియు గంధ పుష్పాదికాలు, ఇంకా స్త్రీ పుత్రులు, గృహము, ప్రాణము, ఇవన్నీ కూడా భగవంతుడికి నివేదించాలి. ఈ ధర్మాలన్నీ గురుదేవుడి వద్ద నేర్చుకోవాలి. సాధు పుంగవులతో సత్సంగం చేసి భగవంతుడి నిర్మల యశస్సుని పరస్పరం చెప్పుకోవడం నేర్చుకోవాలి. ఇంకా ఈర్ష్యను జయించాలి. అందరితో ప్రీతిగా మెలగాలి. సదా శ్రీహరిని స్మరించాలి. అలాగే ఇతరుల చేత స్మరింపచేయాలి. భగవంతుడిపై భక్తిని ఒకసారి ఏడుస్తూ, ఇంకోసారి నవ్వుతూ, మరోసారి పరమానందభరితుడై, ఒక్కోసారి బాలుడిలా మాట్లాడుతూ, మరొకప్పుడు నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ, ఒకసారి భగవంతుడిలా లీల చేస్తూ, ఎప్పుడైనా పరమసుఖంలో నిమగ్నుడవుతూ, మరోసారి మౌనధారణ చేస్తూ, ఈ విధంగా వైష్ణవ ధర్మాన్ని నేర్చుకొని దాని ద్వారా పొందిన దానితో మరియు భక్తితో నారాయణ పరాయణత్వం చెంది సుఖంగా మాయను దాటాలి. మళ్ళీ ఇంద్రియ రూపుడు అయ్యాడు. అనంతరం ఇంద్రియాల దేవతా రూపుడు అయ్యాడు. తదనంతరం కర్మాల ఫల సుఖ దుఃఖ రూపుడు అయ్యాడు. అంటే అన్ని రూపాలు ఆ బ్రహ్మమే అని అర్థం. ఆ బ్రహ్మమే సర్వత్రా తానే అయి ప్రకాశిస్తున్నాడు. ఈ సత్వ జగత్తు నశిస్తుంది, మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. అంటే దీనివల్ల బ్రహ్మానికి కూడా జనన మరణాలు ఉంటాయి అనిపిస్తుంది. కానీ ఆత్మ పుట్టను పుట్టదు, నశించను లేదు. దానికి పెరగడము లేదు, తరగడము లేదు. దానికి పరిణామం అనేదే ఉండదు. సర్వకాల సర్వావస్థలందు అఖండ రీతిలో జ్ఞానం విస్తరిస్తూనే ఉంటుంది. ఈ జ్ఞానానికి ఆశ్రయం మాత్రం ఆత్మ. జ్ఞానం ఆత్మ యొక్క రూపం. ఇంద్రియాలు మొదలైనవి కేవలం శ్రీహరినే చూపిస్తాయి. పశుపక్షాదులు, స్వేదజాలు, వృక్షాదులలో సర్వత్రా ఎక్కడెక్కడికి జీవుడు వెళ్తాడో ఆయా స్థానాలకి దీనితో పాటు ప్రాణం కూడా వెళ్తుంది. కానీ ఎలా ఆత్మ నిర్వికారమో ప్రాణం కూడా నిర్వికారమే. ఇప్పుడు ఉదయించే ప్రశ్న ఏమిటి అంటే, మనుషులు మొదలైన ఆత్మ శరీరాలలోని నిర్వికారాలని ఆత్మ ఎందుకు చూస్తుంది? అందుకు ఇలా చెప్పబడింది. జాగ్రత్తావస్థలో ఇంద్రియాల దోషంతో, స్వప్నావస్థలో అహంకారంతోనూ వికారాలు గోచరిస్తాయి. సుషుప్తి అవస్థలో అయితే ఇంద్రియాలు మరియు అహంకారం లయం అవ్వడం వలనే ఆత్మ నిర్వికారం అవుతుంది. ఎందుకంటే అన్నీ నశించినప్పుడు ఆత్మయే మిగులుతుంది. మరి దీనిని ఎలా తెలుసుకోవాలి? దీనికి సమాధానం ఉంది. వేకువగా ఉన్నప్పుడు సుషుప్తిలో ఆత్మకి సుఖం అనుభవంలోకి వస్తుంది. నేను ఈరోజు మహా ఆనందంతో నిద్రించాను అనే జ్ఞానానుభవం స్మరణం లేకుండా కలగదు కదా. అందుకని సుషుప్తి అవస్థలో ఆత్మానుభవం నిర్వికారం అవుతుంది. కానీ విషయ సంబంధం కాదు. అందువలన అనుభవం ప్రకటితం అవ్వదు. ఇప్పుడు పుట్టే ప్రశ్న ఏమిటంటే, దీనికి సుస్వప్నంలో నిర్వికార అనుభవం అయితే మరి జనన మరణాలు ఎలా సంభవిస్తాయి? ఒకవేళ మనిషి అవిద్య పోలేదు కాబట్టి దాని వాసనతోనే జనన మరణాలు కలుగుతాయి అనుకుంటే ఆ అవిద్య ఎలా నశిస్తుంది? దీనికి సమాధానం ఏమిటి అంటే, ఎప్పుడు ఇల్లు, పుత్రులు, ధనము మొదలైన వాటి వాసనలు వదిలిపెట్టి కేవలం వాసుదేవుడినే ధ్యానిస్తూ ఉండటం, ఇలా చేస్తే భక్తి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ భక్తితో మనస్సు యొక్క గుణక మరియు కర్మలతో ఉత్పన్నమైన అన్ని పాపాలు దూరమైపోతాయి. అప్పుడు మనస్సు పరిశుద్ధమై ఆత్మతత్వం ప్రాప్తిస్తుంది. ఎలాగంటే ఆకాశం నిర్మలమైనప్పుడు దృష్టికి సూర్యుడి ప్రకాశం కనిపించినట్లు. మళ్ళీ జనక మహారాజు, మీరు చెప్పిన భక్తి
కర్మయోగుల అధీనంలో ఉంటుంది. అందుకని నాకు కర్మయోగాన్ని వర్ణించి చెప్పండి. ఈ ప్రశ్నని నేను మా తండ్రి గారి సమక్షంలో సనకాది మునులు వచ్చినప్పుడు అడిగాను. కానీ వారు ఆ సమయంలో సర్వజ్ఞులై ఉండి కూడా ఏమీ సమాధానం చెప్పలేదు. దీనికి కారణం కూడా చెప్పండి అని అడుగగా, ఆ ఋషులలో 6వ వాడైన అగ్నిహోత్రుడనే యోగీశ్వరుడు ఇలా చెప్పసాగాడు. వేదాలలో ఏవి చేయాలని చెప్పబడిందో వాటినే కర్మలు అంటారు. వేటిని నిషేధించారో అవి అకర్మలు. అలాగే వేటిని చేయాలని చెప్పారో అవి చేయకపోతే అవి వికర్మలు అవుతాయి. ఈ 3 కర్మలలో ఏవి చేస్తే గమ్యం చేరుకోగలము అనే విషయం చెప్పడానికి మనుషుల సామర్థ్యం సరిపోదు. వేదాలు సాక్షాత్తు ఈశ్వర రూపాలు. ఎంతో సాధన చేసిన తర్వాత పండితులు మోక్షం పొందుతారు. మీరు సనకాదులను ప్రశ్నించినప్పుడు బాలుడుగానే ఉన్నారు కదా, అందుకనే వారు మీతో చెప్పలేదు. వేదాల తాత్పర్యం చెప్తాను. ఈ వేదాలు అన్నీ పరోక్షవాదాలు. వీటి అర్థం ఒక పద్ధతిలో ఉంటుంది మరియు దానిని గుప్తంగా ఉంచినప్పుడే అది పరోక్షవాదం అంటారు. అదేవిధంగా వేదాల్లో కర్మల నుండి విడుదలవ్వడానికి కూడా కర్మలని చెప్పారు. మూర్ఖులు ఆ కర్మలనే తెలుసుకుంటారు. ఎలాగ పిల్లల చేత ఔషధం తాగించడానికి మిఠాయి ఆశ చూపిస్తారో, జీవుడు విషయలోలుడు కాబట్టి, లోభి కాబట్టి వాడికి స్వర్గం మొదలైన వాటిని చూపించి ఆశ పెట్టి కర్మలలో ఆసక్తులయ్యేటట్లుగా చేస్తారు. అయినా దీనికన్నా కూడా నివృత్తి మార్గఫలం ఉత్తమమైంది. వేదాల తాత్పర్యం ఏమిటంటే, జ్ఞానంతో అన్ని కర్మలకి నివృత్తి కలుగుతుంది. అందుకని కర్మలను చెయ్యాలి, కానీ నిషిద్ధ కర్మలు చేయకూడదు. చేసిన కర్మలకి ఫలం ఆశించకూడదు. ఏ కర్మలు చేసినా అన్నింటినీ ఈశ్వరుడైనటువంటి శ్రీ మహావాసుదేవుడికే సమర్పించాలి. అప్పుడు పురుషుడు మోక్షరూప సిద్ధిని పొందుతాడు. ఎవరైనా నిర్వికార జీవుడి అహంకార ముడిని విప్పాలి అనుకుంటే వేదోక్తమైన మరియు ఆగమ విధులతో పూజ చేయాలి. ఎప్పుడైతే ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడో అప్పుడు సద్గురువు లభిస్తాడు. ఆ పైన సద్గురువు వద్ద నుంచి పూజా విధానాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు పూజా విధిని వర్ణిస్తాను. ప్రప్రథమంగా స్నానాదులతో శరీరాన్ని పవిత్రం చేసుకోవాలి. ఆ పైన భగవంతుడి ప్రతిమ ముందర కూర్చుని ప్రాణాయామం చేత దేహశుద్ధి చేసుకోవాలి. తరువాత ఉత్తమ న్యాసాలతో తనని తనను రక్షించుకొని శ్రీహరి భగవానుడి పూజ చెయ్యాలి. పాద్య, అర్ఘ్య మరియు ఆచమనీయానికి 3 పాత్రలను ఉంచుకొని ధ్యానం చెయ్యాలి. తరువాత శిరస్సు, శిఖ, కవచం, నేత్రాలు మరియు అస్త్రాల మంత్రాలతో వేద శరీరానికి న్యాసం చెయ్యాలి. అప్పుడు చందనం, పువ్వులు, ధూపదీప మరియు నైవేద్యంతో విధిపూర్వకంగా సాంగోపాంగ పూజ చేయాలి. ఈ విషయంలో అక్షతలతో విష్ణువుకి పూజ చేయకూడదు, అలాగే మొగలి పువ్వులతో శివుడి పూజ చేయకూడదు అని చెప్పబడింది. తర్వాత స్తుతి చేసి భగవంతుడికి నమస్కారం చేయాలి. ఈ విధంగా ఏ మనుష్యుడు అగ్ని, సూర్యుడు, జలం మొదలగు వాటిలో ఉన్నాను అని తలచి అతిథిలో భగవంతుడిని చూసి పూజ చేస్తే అటువంటి పురుషుడు కొద్ది కాలంలోనే సంసార బంధాల నుంచి విముక్తిని పొంది మోక్షాన్ని పొందుతాడు. ఇది ఆగమశాస్త్ర విధిలో పూజ చేసే పద్ధతిని వివరించాను. ఇది శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలో 3వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని ఏకాదశ స్కంధంలోని 4వ అధ్యాయం నారాయణుని అవతారాలు మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి
తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.